దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు, శుభదినము మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరు బాగున్నారండి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అలాగనే ఈ యొక్క మినిస్ట్రీ కొరకు, నా కుటుంబము కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నందుకు మీకు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి గడిచిన దినమందు చక్కగా వీడియో రికార్డింగ్ అయితే మేము చేయడం జరిగి ఉన్నది. అయితే సాతానుడు యొక్క వీడియోని దొంగిలించి ఉన్నాడు. ఏ విధముగా అంటే ఈ యొక్క వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క సేవ్ ఆప్షన్ అనేది మేము టైపింగ్ చేయలేకపోయి ఉన్నాము కనుక ఆ వీడియో తొలగిపోయి ఉన్నది. ఏదేమైనప్పటికీ దేవుడు ఈ యొక్క సమయం ముందు చక్కటి వాక్య పరిచర్య చేయడానికి సమయం ఇచ్చి ఉన్నాడు. దీనిని బట్టి మనం సంతోషిద్దాము. ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీకు కృపను బట్టి మరొకసారి వందనములనైనా ఈ యొక్క సమయమందు నీ వాక్యము విత్తుచుండగా ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ నా మీద మీరు కుమ్మరించి నైనా అందరికీ అర్థమయ్యే రీతిగా వాక్య పరిచర్య చేయడానికి నాకు సహాయం చేస్తున్నాడు ఉన్నాం నైనా. ఇందులో మాటలే కానీ నా యొక్క సొంత మాటలు కాదు, కానీ నీ యొక్క పరిశుద్ధమైన మాటలు మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడి నైనా మీరే మహిమగంత పొందుకుంటారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క నేటి దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని విరివిగా విత్తుతుంటే సాతానుడికి నచ్చటం లేదు. ఏమండి, అలాగనే కొంతమందిని ప్రేరేపిస్తున్నాడు కూడా. ఈ యొక్క వాక్య పరిచర్యను నిలిపివేయాలని కూడా సాతానుడు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనుక సాతాను యొక్క ప్రయత్నములు పటాపంచలైపోవాలి. ప్రార్థనలో మనం గడపాలి. వాక్య పరిచర్య ఇంకను ఘనముగా జరిగే విధముగా మనమందరము ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయమందు నేను ఎంచుకుని ఉన్న అంశము దేవుని తర్పీదుకు సమర్పించుకోవాలి. దేవుని తర్పీదుకు మనము సమర్పించుకోవాలి. ఈ నేటి దినమందు చాలామంది వారి యొక్క బిడలను ఈ యొక్క తర్పీదు స్థలానికి పంపిస్తూ ఉన్నారు. కొంతమంది థియాలజీ చేస్తూ ఉన్నారు, అలాగనే కొంతమంది మాస్టర్స్ చేస్తూ ఉన్నారు. వీరందరూ థియాలజీకి వచ్చి ఉన్నారు, మాస్టర్స్కి వచ్చి ఉన్నారు. వారందరూ నమ్మకముగా నేర్చుకుని నమ్మకమైన సేవ చేసినట్లయితే ఈ దేశమంతయు దేవుని యొక్క మహిమను తెలుసుకుంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని ప్రియ దేవుని సంగమా, మీ యొక్క బిడలు డాక్టర్లు చదవాలని మీరు ఆశపడవచ్చు. కానీ ఈ యొక్క నేటి దినాలు చివరి దినాలు. ఏ దినము ఎలా ఉంటుందో, ఏ దినమందు ప్రభు వస్తాడో మనకు తెలియదు. మన యొక్క బిడలు దేవుని యొక్క సన్నిధానంలో తర్పీదు పొందుకునేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క సమయమందు 2వ పేతురు 3వ అధ్యాయము 17 నుంచి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3వ అధ్యాయము 17వ వచనము మనం చదువుకుందాం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగిపోకుడి. మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకుని ఉండుడి. ప్రతి దినము దేవుడు మనలను మనకి హృదయాలను బలపరచాలని, అలాగనే భద్రం చేయాలని కూడా ఆయన ప్రతి నిత్యము దేవుని యొక్క వాక్యముల ద్వారా మనందరితోటి ఆయన సూటిగా తేటగా మాట్లాడుచూ ఉన్నాడు. ఇక్కడ మొదటి లైన్లో మనం చూసినట్లయితే ప్రియులారా, ప్రియులారా అనగా ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఒక స్త్రీనే కాదు, ఒక పురుషుణ్ణే కాదు, అందరినీ ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు. ఈ సంగతులన్నీ మీరు ముందుగా తెలుసుకుని ఉన్నారు. ఏమి ఆ సంగతులు అంటే, ప్రభు యొక్క రాకడ వస్తుంది. ప్రభు యొక్క రాకడలో మనం ఏ రీతిగా ఉండాలి, స్థిరమైన హృదయం కలిగి ఉండాలి, స్థిరమైన ఆత్మ కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు ఎన్నో సంఘాలు తిరిగి ఆయన విత్తి ఉన్నాడు. అలాగనే యేసు ప్రభు కూడా తెలియజేస్తున్నాడు. అలాగనే పాత నిబంధనలు మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది ప్రవర్తనీయులు కూడా దేవుని యొక్క రాకడ గురించి వారు తెలియజేస్తున్నారు. అలాగనే దేవుని యొక్క సమాచారాన్ని కూడా
ప్రజల ముందుట వారు పెట్టి ఉన్నారు. దేవునికి మహిమ కలిగింది గాక. ఈ నేటి దినములో మరి దేవుని యొక్క రాకడ గురించి దేవుని యొక్క సమాచారము ఎవరు తెలియజేస్తున్నారంటే సేవకులుగా ఉన్నవారు. నిజమైన సేవకులు ఉన్నారు, అలాగనే అబద్ధపు సేవకులు కూడా ఈ లోకంలో ఉండటము జరుగుచున్నది ప్రియ దేవుని సంగమా. అందుకని ప్రతి ఒక్కరు గమనించాలి. ప్రతి పురుషుడు, స్త్రీ, ప్రజలు గమనించి అది నిజమైన సేవ కాదా అన్నది మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనాను ఉన్నది. అందుకని అంటూ ఉన్నాడు, ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచిపోకుండా కాచుకుని ఉండుడి. ఇక్కడ నీతి విరోధుల తప్పు బోధ ఉంటుందండి. అసలని మంచి బోధ ఉంటుంది కదా. తప్పు బోధ ఏంటి? నీ పాపం చేసినా పర్వాలేదు, దేవునికి సన్నిధానానికి ఇంత ధనము నీవిచ్చినట్లయితే నీ పాపము ఆయన జ్ఞాపకము చేసుకోడు. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, వారమంతయు నువ్వు సారా తాగిన, వ్యభిచారించిన, దొంగతనం చేసిన అందులో సగభాగము తీసుకొచ్చి దేవునికి మందిరానికి ఇచ్చినట్లయితే దేవునికి మందిరము కట్టబడుతుంది, అలాగనే నీ యొక్క జీవితము కూడా కట్టబడుతుందని ఆశీర్వదిస్తున్నారు. వారిని దుర్బోధకులు అంటూ ఉన్నాం. దుర్బోధకులు నీతిని వారు వెల్లడి చేయటం లేదు. నీతిని వారు ఏం చేస్తున్నారంటే అనగదొక్కి వేస్తూ ఉన్నారు. నీతిని వారు బయలుపరచటం లేదు. నీతి వాక్యాలు వారు బోధించటం లేదు. కేవలము ఆశీర్వాదము కలిగి వాక్యములే వారు బోధిస్తూ ఉన్నారు. అలాగనే కూడా మరి సంఘ విశ్వాసులు కూడా కోరుకుంటున్నారు అని మరి కొన్ని సంఘాల్లో నేను వింటూ ఉన్నాను. ఎంతటి దౌర్భాగ్యమైన స్థితి అండి మనది. ఏమండి, మనకి దీవెనే కాదు, మన యొక్క మార్గము కూడా సత్యమైన మార్గంలో ఉండాలి, నీతి మార్గంలో ఉండాలి. నీతి బోధను మనము అనుసరించేవారుగా ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్న మాట ఏంటి? ఇక్కడ మీరు ముందుగా నేర్చుకుని ఉన్నారు, తెలుసుకుని ఉన్నారు, దానిని బట్టి స్థిరముగా మీ హృదయాన్ని కాచుకునడి. ఈరోజు వరకు మనము ఎన్నో వాక్యములు వింటున్నామండి. మన యొక్క ఇంటి ప్రక్కన ఉన్న సేవకులు చెప్తూ ఉన్నారు. అలాగనే మరి టెక్నాలజీని ఉపయోగించి ఎంతో మంది సేవకులు ఈ యొక్క యూట్యూబ్స్ ద్వారా, అలాగనే మరి టీవీల ద్వారా ఆ యొక్క సేవను అందిస్తూ ఉన్నారు. ఎవరిది దుర్బోధ, ఎవరిది నీతి బోధ అన్నది మనము పరిశీలన చేయాలంటే కేవలం పరిశుద్ధ గ్రంథాన్ని మధ్యన పెట్టుకుని మాత్రమే పరిశీలన చేయాలి. వారు దుర్బోధ ఎలా చేస్తున్నారు? వారు దుర్బోధ చేస్తున్న క్రియలు ఎలా ఉంటాయంటే, ఏమండి, టచ్ అంటే పడిపోయేవాడు, టచ్ అంటే రోగములు పోవాలి, అటువంటి వాడిని మనం ఏమంటాం? దుర్బోధ అంటాం. దేవుడు ఒకసారి గమనించండి, బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు ముట్టి స్వస్థపరిచి ఉన్నాడు. ఎవరిని పడవేయలేదండి, త్రోసివేయలేదు, టచ్ అనలేదు. ఆయన పడిపోయిన వాడిని యేసు ప్రభు లేపాడు. దేవునికి మహిమ కలిగింది గాక. ఈరోజు పడిపోయే స్థితికి ఆ దుర్బోధ దగ్గరికి నీవు వెళ్తూ ఉన్నావు. ఆ దుర్బోధ దగ్గరికి నీవు వెళ్తున్నావు అంటే దెయ్యము పట్టిన వాడు నీవు కూడా. దెయ్యాలు వాడుకుంటాయండి ఆ సేవకుల్ని, దెయ్యాలు వాడుకుంటున్నాయి, దేవుడు కాదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తేరి చూడండి. పరలోకం నుంచి వచ్చే ఆ యొక్క పరిశుద్ధాత్మ మనలను నిమ్మలపరుస్తుంది. ఎగిరి గొంతులేయమని చెప్పదండి, గట్టిగా భయంకరముగా కేకలు వేయమని చెప్పదండి. ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అన్య భాషలు మాట్లాడి ఉన్నారు. ఈ యొక్క దినాల్లో కూడా ఎంతో మంది అన్య భాషలుగా, ఏమండి, ఎన్నో విధాలుగా పదాలు వాడుతూ ఉన్నారు. ఆ పదాల యొక్క వివరణ తెలియకపోతే, ఏమండి, నీవు ఆ పదాలు వాడినా అది సమయం వేస్ట్. ఒకవేళ ఆ పదాలు నీకు అర్థమయ్యి ఇతరులకు వివరణ చేసే రీతిగా నీవు ఉన్నట్లయితే ఆ యొక్క అన్య భాష నీవు మాట్లాడవచ్చు. పరిశుద్ధ గ్రంథం కూడా అదే తెలియజేస్తున్నది. ఇతరులకు అర్థమయ్యే భాషను నువ్వు ఎన్నడూను మాట్లాడకూడదు.
ఈరోజు చాలామంది దుర్బోధ ద్వారా ఏమండి అవన్నీ బయలుపడుతూ ఉన్నాయి. అదే నిజమని, ఆ సంఘమని నిజమని ఆ సంఘానికి వెళ్ళి ఏమండి తోడేలాగా తయారవుతూ ఉన్నారు. సాతాను యొక్క సంబంధుల్లాగా తయారవుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూనూ నిమ్మలముగానే ఉంటాడు. యేసు ప్రభు బాప్తిసము తీసుకుంటున్నప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వచ్చిన్నది. పరిశుద్ధాత్మ పావురం రూపం వల్లే మాట్లాడి ఉన్నది. నెమ్మలంగా మాట్లాడి ఉన్నది. ఈ రోజున తెలియని ఏమండి ఎంతోమంది దేవునికి వాక్యము చదివేవారు ఉన్నారు, కానీ చదవటం లేదు. చదవకపోతే పరిశుద్ధాత్మ ఎలా ఉంటుందని మనకి ఎలా తెలుస్తుంది? దుర్బోధ ఎలా ఉంటుందని మనకి ఎలా తెలుస్తుంది? ఇతరులు చెప్పిన మాటలు మనం గొర్రెల వలె తలాడించుకుంటూ ఆ సంఘాలకి వెళ్ళిపోతున్నామంటే, నిజమైన రోజున నీవు ఆరాధన చేయకపోతే వేరొక రోజున వెళ్ళి నీవు ఆరాధన చేసినా అది వ్యర్థమే ప్రియ దేవుని సంగమా. ఉదాహరణకి ఒక కంపెనీ నీకు ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నది. ఒక దినము పలానా 1వ తారీఖున నేను రమ్మంటారు. అయితే నీవు 2వ తారీఖున నీవు వెళ్తే ఇంటర్వ్యూ జరిపిస్తారా? జరిపించరు. ఎందుకంటే సమయం అయిపోయి ఉన్నది. ప్రభు ఎప్పుడైతే ఆసీనుడై ఉంటాడో ఆ యొక్క పరిశుద్ధమైన దినము, ఆ దినములోనే మనము స్మరించుకోవాలి. దేవుణ్ణి మనము ఆరాధన చేయాలి ప్రియ దేవుని సంగమా. ఈ యొక్క మన యొక్క లోకములు ఉన్న దుర్బోధనలు బట్టి, వారు చేస్తున్న డ్యాన్సులు బట్టి, వారు చేస్తున్న ఆ యొక్క లైటింగ్లు బట్టి, ఆ యొక్క సౌండ్ సిస్టమ్ బట్టి ఆ సంఘానికి వెళ్ళిపోతే నాకు స్వస్థత వచ్చేస్తుంది, ఆ సంఘానికి వెళ్ళిపోతే నాకు మంచి వినోదం వచ్చేస్తుంది, ఉద్యోగం వచ్చేస్తుంది, పరిశుద్ధాత్మ నన్ను కమ్ముకుంటుంది అని నీవు అనుకుంటున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నిమ్మలముగానే ఉంటాడా. సామెతలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. సామెతలు చక్కటి ఒక మాట ఉన్నది, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 1వ అధ్యాయము 17వ వాక్య భాగం. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము. ఏమండి, పక్షికి ఒకవేళ చూపు లేకపోతే వల వేస్తున్న వాడిని చూడకపోతే అదేమైపోతుంది? చిక్కుపోతుంది. అక్కడ ఆ యొక్క వేటగాడి యొక్క ఉరిలో చిక్కుపోతుంది, అందుతుంది. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము నీవు చూసినట్లయితే జ్ఞానం పొందుకుంటావు. ఎవరు నీ మీద ఆ యొక్క వల వేసినా కూడా నీవు బంధింపబడవు. దేవునికి మహిమ కలుగును గాక. పక్షుల కంటే మనము శ్రేష్టమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమండి, గ్రుడ్డివారిగా మనము ఈ యొక్క లోకములో ఉండొద్దు. ఇది చివరి దినములు. ఈ యొక్క చివరి దినాల్లో దేవుడు మనం తెలుసుకోవాలి. దేవుడు త్వరలో ఆసీనుడై కాబోచున్నాడు. ఎన్నో శ్రమలు వస్తున్నాయి. ఈ యొక్క దినము వరకు కృపాకాలంలోనే మనము జీవిస్తున్నాం ప్రియ దేవుని సంగమా. కృపాకాలంలోనే ఉన్నాం. ఈ యొక్క కృపాకాలం ముగిసిపోయిన తర్వాత నువ్వు ఎంత అరిచినా గీచినా దేవుడు వినడు నీ యొక్క స్వరాన్ని. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వాక్య భాగం ఒకసారి పరిశీలించేద్దాం. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు ఈ యొక్క మాట. 24వ వచనము. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచును. మీదుట కనపరుస్తారండి గొప్ప సూచికలు. ఏమండి, అయ్య బాబోయ్, ఇతను ప్రార్థన చేశాడంటే, ఇతను స్తోత్రాలు చెల్లించాడంటే ఆ పరలోకము దిగి వచ్చేస్తున్నదే. ఏమండి, నిజమైన శేషించబడిన సంఘములో ఉండి అటువంటి సేవ చేస్తే ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. అలాగనే నీవును నీ కుటుంబము కూడా ఆశీర్వదింపబడుతుంది. నీవు లోకంలో ఉండి సేవ చేసినట్లయితే ఎటువంటి ఆశీర్వాదమో నీవు పొందుకోవు. నీవు ఎంతగా అరిచిన గీచిన, ఎన్ని అన్య భాషలు
మాట్లాడినా కూడా అదంతయు వ్యర్థమైపోతుంది. అందుకని ప్రభు అంటున్నాడు, ఈ యొక్క చివరి దినాల్లో, ఈ చివరి కాలాల్లో ఎవరు ఉంటారంటే అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చే క్రీస్తు సంఘం అండి, దేవుని సంఘం అండి. ఏమండి, ఎన్నో సంఘాలు, దేవుడు ఆలయమై ఉన్నాడు. ఒకే ఒక ఆలయము. ఆయనకి కొన్ని వేల ఆలయాలు లేవు, కొన్ని వేల డినామినేషన్స్ లేవు. ఒకే ఆలయము, ఒకే డినామినేషన్, ఒకే పరలోకము. ఆ పరలోకములో కూడా అవకాశం ఉంటే నా సంఘం అండి, ఈ సంఘం అండి అని పెట్టుకునేవారు కూడా చాలా మంది మన మధ్యన ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు నీవు అటువంటి దుర్బోధలో ఉన్నట్లయితే, నీతి లేని బోధలో నీవు ఉన్నట్లయితే, నీతి ఉన్న బోధలోనికి రా. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నేను వస్తాను అంటే రావద్దని వ్యక్తి కాదైనా, అని దేవుడు కాదు. ఎప్పటి వరకు అబద్ధపు బోధ చేసావేమో, అబద్ధ క్రీస్తు వలె నటించావేమో, అబద్ధ ప్రవక్తగా నీవు ఉన్నావేమో, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రమ్ము, నిజమైన సేవ చేయి, నమ్మకమైన దాసుడిగా, దాసురాలిగా ఆయన ఎదుట నీవు కనపరుచుకో. ఈ యొక్క యాత్రలోకము ఎప్పుడు ముగిసిపోతున్నదో మనకి ఎవరికి తెలీదో. ఆ తండ్రి ఎప్పుడు ఆ యొక్క ప్రభు ఎప్పుడు వస్తున్నాడో మనకి ఎవరికి తెలీదో. ప్రభు వచ్చి ఉన్నాడంటే ఇంకా నీవు ఎంతగా బ్రతిమాలుకున్నా కూడా అవకాశం ఉండదు ప్రియదేవుని సంగమా. అందుకనే ఈ యొక్క వాక్యం చెప్తూ ఉన్నది, దేవుని యందు మనము తర్పీదు చేసుకోవాలి, తర్పీదు పొందాలి. మనము దేవుని యొక్క వాక్యం ద్వారా తర్పీదు పొందాలి. నిత్యము మన యొక్క అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి, మన యొక్క హృదయము నూతన పరచబడాలి. మన యొక్క స్టైల్స్ కాదండి, మన యొక్క బట్టలు కాదు, మన యొక్క రింగ్స్ కాదు, లేకపోతే గొలుసులు కాదు. మనం ధరించుకోవాల్సినది దేవుని యొక్క వాక్యాన్ని మనము ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్తలో ఒక మాట ఉన్నదండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 23వ వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. సమస్తము ముందుగా ఆయన మనతో చెప్పాడు. అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ క్రీస్తులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. బహు జాగ్రత్తగా ఈ లోకంలో నివాసము చేయండి. దుర్బోధకు మీరు దూరముగా ఉండండి, అనీతి బోధకు మీరు దూరముగా ఉండండి. ఏర్పరచబడిన వారిని సహితము వాడు మృంగాలని వాని యొక్క సేవకుల ద్వారా మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. బహు జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు చక్కటి ఇప్పటి వరకు శేషించబడిన సంఘములో ఉండి నువ్వు ఎన్నో అనారోగ్యము సంభవించినప్పుడు వేరొక నీతి లేని బోధకుడిని నీవు తీసుకొచ్చి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యము జరుగుతుంది. అది జరిగించేవాడు ఎవడంటే అపవాదైన సాతానుడు. ఇది గమనించు సహోదరుడా, తప్పక జరుగుతుంది ఆ యొక్క కార్యము. అసాధ్యమైనది కూడా ఆ యొక్క సాతానుడు సాధ్యం చేస్తాడు. కానీ దేవుడు సమయాన్ని చూస్తాడు, సమయానికి అనుకూలముగా నీకు స్వస్థత ఇస్తాడు. అంతవరకు నీవు ఎదురు చూడు. ఒకవేళ చావైతే ఇంకా మేలే, ఆ పరలోకానికి చక్కగా వెళ్ళిపోవచ్చు అపవాది యొక్క కంటిలో పడే కంటే. అందుకని ఈ యొక్క మార్కు సువార్త కూడా అంటున్న మాట, మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ప్రభువు చెప్పి ఉన్నాడు. 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించాడు. 3.5 సంవత్సరములు ఏకదాటిగా ఆయన సేవ చేస్తున్నాడు. 3.5 సంవత్సరాలు సేవ, 60 సంవత్సరాలు సేవ లాంటిది చేశాడండి దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఒక రోజు లేదంటే ఒక వారమో నిజమైన సేవకుడిగా మనం లేకపోతున్నాం. దుర్బోధ చేసే సేవకులుగా మనం కనపడుతున్నాం దేవునికి. ఈ లోకము ఎప్పుడైతే దేవుని తెలుసుకుంటుందో తక్షణమే దేవుని యొక్క రాకడ వస్తూ ఉన్నది. ఈ యొక్క వాక్యంలో ఒక దినమందు సాక్షిగా మన ఎదుట నిలబడబోచున్నాయి ప్రియదేవుని సంగమా.
రోమీలు ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే రోమీలు 16వ అధ్యాయం 18వ వాక్య భాగము, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. ఇంపైన మాటలు, ఇంపైన చేష్టలు చేస్తూ ఉంటారు. వారు ఎవరంటే వారి యొక్క కడుపుకు దాసులు. ఈ రోజున సేవకుడిగా ఉండి చక్కగా బళ్ళు కొనుక్కుంటూ ఉన్నారు, అలాగనే కార్లు కొనుక్కుంటున్నారు, చక్కగా బంగ్లాలు కట్టుకుంటూ ఉన్నారు, చక్కగా భార్యలకు ఆహారాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి అన్నీ దుర్బోధలు మనకి కళ్ళకు కట్టినట్టుగా కనబడుచున్నా కూడా మనం ఆ యొక్క సంఘానికే వెళ్తూ ఉంటాం. మన యొక్క ధనము వారు బాగుపడటానికే మనం ఇస్తూ ఉన్నాం. పాత నిబంధన చెప్తున్న మాట ఏంటో తెలుసా? లేవీలకు ఎటువంటి స్వాస్థ్యము లేదో, ఎటువంటి ఆడంబరాలు లేవో. కానీ ఈ యొక్క నేటి సేవకురాళ్ళు ఆడంబరాలు, వారు ధరిస్తున్న గొలుసులు కానీ, వారు ధరిస్తున్న దుస్తులు కానీ ప్రాముఖ్యమైన వ్యక్తులు కూడా ధరించలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. వీరు ధరిస్తూ ఉన్నారు దేవునికి సేవ చేస్తూ. వీరినే కదా దేవుడు అంటున్నారు దుర్బోధకులని. నిజమైన సేవ చేద్దాం. ఆ సేవకులు కూడా ఎలా ఉంటున్నారంటే 2వ కొరింథీయులు 11వ అధ్యాయము 13 నుంచి 15 వాక్యములు చదువుకుని మనం ముగించుకుందాం. ఇక్కడ 11వ అధ్యాయము 13 నుంచి 15 వాక్యములు ఒకసారి మనము పరిశీలన చేద్దాం. ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. అపోస్తుల బోధ, పెంతుకొస్తు సంఘము, మెథడిస్ట్ సంఘము, ఫలానా సంఘాలు అని పేరు పెట్టుకుని వస్తూ ఉన్నారు. ఇంకనూ ఈ యొక్క దేశంలో ఎన్నో సంఘాలు ఉన్నాయండి, వేల సంఘాలు ఉన్నాయి. ఇంచుమించుగా రోజుకి మరి 10ల సంఖ్యలో సంఘాలు పుట్టుకొస్తున్నాయంట. అబద్ధ బోధకుడు ఇలాగున ఎంతో మందిని వాడుకుంటున్నాడు, తన యొక్క సైన్యముగా తీర్చిదిద్దుకుంటున్నాడు. దేవునితో పోరాటం చేయాలని ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆయన ఓడిపోయినాడు. అయితే ఈ యొక్క భూలోకంలో ఆయన నెగ్గాలని, అపవాదైన సాతానుడు నెగ్గాలని ఆశపడుచు ఉన్నాడు. అక్కడ నెగ్గలేదు, ఇక్కడ కూడా నెగ్గడు. దేవునికి మహిమ కలుగును గాక. మన విశ్వాసముగా ఉన్నట్లయితే దేవునికి సొత్తుగా ఉంటాము. సాతానుడితోటి మనము పోరాడాలి. మనము పోరాడుచు ఉన్నది ఎవరితోటి? సాతాను బంధకములతోటి, సాతాను యొక్క క్రియలతోటి మనం పోరాడుచు ఉన్నాం. ఎఫెసీయులు 6వ అధ్యాయంలో ఉంటుందండి, చదవండి. అయితే ఇంక ఈ యొక్క వాక్యంలో ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తనే వెలుగుదూత వేషము ధరించుకుని చూన్నాడు. సాతాను ఏం చేస్తున్నాడు? వెలుగుదూత వేషము. వెలుగనగా దేవుని యొక్క వాక్యము తన యొక్క నోటనుంటూ ఉన్నది. నిజముగా దేవుని యొక్క బిడలుగా మనం ఉంటున్నాము, కానీ దేవుని యొక్క వాక్యము మన యొక్క నోట నిండా ఉండటం లేదండి. అపవిత్రమైన మాటలే మనకుంటున్నాయి. సాతానుడికి పవిత్రమైన మాటలు ఉంటూ ఉన్నాయి అని దేవుడు సాతానుడికి ఇవ్వలేదు. సాతానుడు వాక్యాన్ని దొంగిలించి ఉన్నాడు, దొంగిలించి బోధిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఆ యొక్క వేషము ధరించుకునుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చొప్పున వారి కంతము కలుగును. ఎవరు తీసుకున్న గోతులు వారే పడతారు. ఈ రోజున క్రీస్తు వేష వేసుకుని వచ్చినా, అపోస్తుడని చెప్పుకుని వచ్చినా, నేను నీతిమంతుడని, ఇదే నా బోధ టచ్ అని చెప్పినా కూడా ఒకనొక దినమందు వానికి అంతమనేది ఉన్నదే. జ్ఞాపకం చేసుకో సహోదరుడా. ఈ యొక్క నేటి దినమందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో దేవుని యొక్క వాక్యము తరిపిది పొందుకున్న వారిగా మనం ఉన్నట్లయితే
మన యొక్క జీవితాలను దేవుడు బాగుపరుస్తాడు. నీతిమంతులకు మాత్రమే ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి. నీతిమంతులకు మాత్రమే ఎన్నో శ్రమలు వస్తాయి. అంతం వరకు సహించిన వాడు మాత్రమే ఆ పరలోకానికి వెళ్తాడు. దేవుడి యొక్క కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రార్థన అవసరతలు కోరిన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము. మరి సహోదరి గ్రేసీ వారి యొక్క ఎగ్జామ్స్ కొరకు ప్రార్థించమని ఉన్నారు. అలాగనే సహోదరి ప్రసన్న వారి యొక్క భర్త గారు అనారోగ్యానికి ఉన్నారు. అలాగనే అన్నపూర్ణమ్మ గారు వారి కొరకు ప్రార్థించాం. అలాగనే సహోదరి సౌమ్య గారి కొరకు మనం ప్రార్థిద్దాం. అలాగనే జాన్ ప్రసాద్ గారు పాస్టర్ గారు హైదరాబాద్లో ఉంటారు. వీరు కోమలో ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగనే సహోదరి గౌరీ గారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే రాజారావు గారు వారి కొరకు ప్రార్థన చేద్దాం. చవాకుల శ్యామ్ గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. సహోదరుడు ఆశా కిరణ్ గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగనే మరి సహోదరి సంధ్య గారు వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే మరి సహోదరి సుధా గారు వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మా యొక్క స్థానిక దైవజనులు పాస్టర్ వీరమౌళి గారు వారి యొక్క కుమారుడు మరి చిన్నపాటి సర్జరీ గుండా వారు వెళ్ళి ఉన్నారు. వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఎక్కిబిందామండి. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి, కృపగల దేవయేసయ్య నీకు వందనములు తండ్రి. ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో మీరు బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభా ఇంక మీద కూడా మీరే మమ్మల్ని మీరు బలపరచండి. ఇదిగోనైనా వాక్యము తెలుసుకుని ఉన్నాము, వాక్యాన్ని మేము గ్రహించున్నాం ప్రభువా. ఏ దినమందు మేము ఆరాధన చేయాలో మాకు నీ యొక్క వాక్యముల ద్వారా ఆధారము చూపిస్తాను అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా సాతానుడు మమ్మలను దొంగిలించక, మా యొక్క విశ్వాసాన్ని దొంగిలించక ప్రభువా, మా విశ్వాసాన్ని మా యొక్క కిరీటాన్ని మేము కాపాడుకోవడానికి మాకు సహాయం చేయండి. ఎంతమంది దుర్బోధకులు, నీతి లేని బోధకులు మా మధ్యన ఉన్నా కూడా వారి మధ్యకి మేము వెళ్ళక ప్రభువా నీతైన బోధ దగ్గరికి మేము వెళ్ళే బాధ్యత, యోగ్యత మాకు అనుగ్రహించండి నాయన. అపోస్తుల వేషము కలిగి, క్రీస్తు వేషము కలిగి వస్తూ ఉన్నారు నాయన ప్రభువా. అటువంటి వారిని మేము నమ్మక ప్రభువా విశ్వాసాన్ని కాపాడుకోవడం మాకు సహాయం చేయండి. అలాగనే ఇంతవరకు నైనా మరి యొక్క ప్రార్థనలో ఏకీపిస్తున్న వారు, వాక్యాన్ని విన్న వారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. దూరదేశంలో ఉన్న వారిని బట్టి నీకు వందనాలు. అలాగనే ఆయా దేశాల్లో ఉన్న వారిని బట్టి నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నాడు ఇచ్చి ఉన్నాం. ప్రత్యేకంగానైనా ప్రార్థన అవసరం కోరిన వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మరి సహోదరి గ్రేసీ గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అవిడనైనా మరి ఎగ్జామ్స్ రాయిచూ ఉన్నారు. వారి చదువునంతయు ప్రభువ వారి గుర్తుండడానికి మీరు సహాయం చేయండి. సొలొమోను జ్ఞానం వరకు మీరు ప్రసాదిస్తున్నాడు ఇచ్చున్నాం ప్రభువ. అలాగనే తండ్రి నైనా మరి ప్రసన్న గారిని బట్టి నీకు వందనాలు. వారి యొక్క భర్త ప్రభువ మరి స్వల్పమైన అనారోగ్యానికి గురై ఉన్నారు. నీ చిత్తమైన బిడ్డను మీరు ముట్టండి. శిరస్సు నుంచి అరికాల వరకు, అరికాల నుంచి శిరస్సు వరకు ప్రభువ బిడ్డ మీరు ముట్టి స్వస్థపరుస్తున్నాడు ఇచ్చి ఉన్నాం. అలాగనే తండ్రి మరి అన్నపూర్ణమ్మ గారిని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డ మీరు దీవించండి, ఆశీర్వదించండి, శక్తిని బలాన్ని దాయిచ్చండి అయ్యా నీకు వందనములు ప్రభువ. సహోదరి సౌమ్య గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నిశ్చితమైతే చక్కటి ఉద్యోగము వారికి దయచేసి అయినా బిడ్డలను కుటుంబాన్ని మీరు ఆదరిస్తానని ఇచ్చున్నాం తండ్రి. అలాగనే సహోదరి గౌరీ గారిని బట్టి నీకు వందనాలు. దూరదేశంలో ఉన్నారు ప్రభువ, వారు ఎటువంటి ప్రార్థన కోరి ఉన్నారో నీకు తెలుసు నాయన. వారి యొక్క ప్రార్థన మీరు స్వీకరించి వారి యొక్క ఈవులన్నీ మీరు అనుగ్రహిస్తున్నాడు ఇచ్చి ఉన్నాం. అలాగనే ప్రభువ రాజారావు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. మరి ఆ బిడ్డకి నైనా కావాల్సిన ఆరోగ్యం దయచేయండి నైనా. ప్రభా దినమందు పడిపోయినప్పుడు నీవు లేవనెత్తి ఉన్నావు తండ్రి. ఎంతో ప్రమాదం నుంచి బిడ్డలు లేవనెత్తినందుకు నీకు వందనాలు. బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుని మంచి శక్తిని బలాన్ని దయచేయండి. అలాగనే ప్రభువ నేను మరి జాన్ ప్రసాద్ గారిని బట్టి నీకు వందనాలు. ఈ సమయం ముందు వారు కోమలో ఉన్నారు ప్రభువ. ఎంతో మంది ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారు. వారి యొక్క కుటుంబం ఎంతగానో మరి శిథిలపోయినది ప్రభువ. నిశ్చితమైన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆదుకోండి ప్రభు నీకు వందనాలు. ఆ బిడ్డనే ప్రభా ఆ యొక్క మరణం నుంచి లేవనెత్తును కాక నీకు వందనాలు యేసయ్యా. ఇదిగో ప్రభా చవాకుల శ్యామ్ గారిని బట్టి నీకు వందనాలు. అబిడ మీరు దీవించండి నైనా. అబిడ యొక్క ప్రయత్నాలన్నింటిలో నైనా మరి సఫలీకృతం చేయండి అయ్యా. అలాగనే వినోద్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభువ. వారి యొక్క భార్యను వారి యొక్క బిడ్డలను వారు చేస్తున్న ప్రయత్నాలు కూడా మీరు సఫలీకృతం చేస్తున్నాడు ఇచ్చున్నాం తండ్రి. అలాగనే సహోదరుడు ఆశయకరణ మీరు దీవించండి, బలపరచండి, స్థిరపరచండి నాయన. అలాగనే ప్రభు సహోదరి సందేహ గారిని బట్టి నీకు వందనాలు. వారికి ఇచ్చిన గర్భాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. నైనా మరి సుధా గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. నిశ్చితమైతే ఆ బిడ్డకున్న ఆ యొక్క అనారోగ్యాన్ని ఏ శ్రమలు తొలగించి
చక్కటి ఆరోగ్యము దయచేయండి నాయన. బ్లడ్ ఎక్కించే అవసరత లేకుండానే ఆ బిడ్డని మీరు స్వస్థపరచండి ప్రభువా. అలాగనే తండ్రి పాస్టర్ మౌలి గారి యొక్క కుమారుడు, చిన్న కుమారుడిని ప్రభా మరి ఆ యొక్క ఆపరేషన్లో కూడా మీరు ఎంతగానో సహాయం చేసినందుకు నీకు వందాలు. డాక్టర్లకు సముచితమైన జ్ఞానం ఇచ్చి బిడ్డను కాపాడినందుకు నీకు వందాలు ప్రభువా. నేను ఆ బిడ్డని ఇంకా స్వస్థపరచండి, దీవించండి. అలాగనే నేను రాస్తున్న ఎగ్జామ్స్లో కూడా నాకున్న ఆర్థిక సమస్యను కూడా మీరు తొలగించి మీరే మహిమత పొందుకుంటారని నజరేయుడైన యేసు నామములో ఈ కొద్ది విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.